హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన పాతకాలం నుంచి తయారు చేసుకునే ట్రెడిషనల్గా తయారు చేసుకునే నువ్వుల పప్పు పచ్చి పులుసు తయారు చేసుకుందామండి ఈరోజు మన కిచెన్లో. ఇది వేడివేడి అన్నంలోనండి కలుపుకొని తినండి, చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం వెజిటేరియన్స్ అయితే ఆవకాయ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్తో తింటే ఇంకా బాగుంటుందండి. ఈ తయారీ కోసం, ఈ నువ్వుల పప్పు పచ్చి పులుసు కోసం ఒక అరకప్పు నువ్వుల పప్పు తీసుకోవాలండి. నువ్వులపప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు కొంచెం నీరు పోసుకుంటూ బరకగా, మరీ మెత్త పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పెట్టుకోవాలండి. మిక్సీ ముద్ద చేసుకోవాలి. పచ్చి నువ్వుల పప్పేనండి. ఇలా కొంచెం మరీ మెత్త స్మూత్గా కాకుండా చిన్న గరుగ్గా ఉండాలన్నమాట. అంటే మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటుందన్నమాట. అలా ముద్దగా తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టుకుని ఆ నువ్వుల పప్పు ముద్దను పక్కన పెట్టుకొని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దాన్ని కొంచెం గ్లాసు నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని దాంట్లోంచి పులుసు పిండి చక్కగా తీసేసి పులుసు కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం పచ్చి పులుసు తయారు చేయాలో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలండి. 2-3 స్పూన్లు వేరుశనగ నూనె ఉంటే వేసుకోండి. వేరుశనగ నూనె వేడి అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ, మొత్తం పొట్టు వలిచిన వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి తాలింపంతా నూనెలో బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసి అవి కూడా ఒక్క నిమిషం వేగాలండి, కొంచెం సాఫ్ట్ అవ్వాలి. అలా అయిన తర్వాత అప్పుడు మనం రుబ్బుకున్నాం కదండి నువ్వుల ముద్ద, అది వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని తక్కువలో పెట్టుకోవాలండి. తక్కువలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి. ఇందులో పచ్చిదనం పోవాలి, అంటే 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇది ముద్ద కనుక అడుగు పట్టేస్తే, మనం దగ్గరగా లేకపోతే అడుగు పట్టి మాడిపోద్దండి. దగ్గరగా ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ముద్ద 2 నిమిషాలు పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని అప్పుడు మనం పులుసు పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పులుసు వేసుకొని మరి కొంచెం నీళ్లు పోసుకోవాలండి. పోసుకొని చక్కగా కలుపుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత చాలా తక్కువ కారం పడుతుందండి. ఒక పావు స్పూన్ కన్నా ఇంకా సగం కారం పడుతుంది నేను చేసిన ఈ పులుసుకి. అలా అంత తక్కువ కారం వేసుకోండి. లేదు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి ఆ పేస్ట్లోని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలండి. అది ఉడుకుతుంటుందన్నమాట. ఒక 5-6 నిమిషాలు ఉడుకుద్ది. అలా ఉడుకుద్దండి, పొంగుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని నువ్వుల పప్పు పచ్చి పులుసు అయినా అనొచ్చు, లేదు నువ్వుల పప్పు ఉడుకు పచ్చడి అయినా కూడా అనొచ్చండి. అంటే పచ్చడి అంటే ఇంకొంచెం చిక్కగా చేసుకోవాలి. నీళ్ళు ఇంకా ఎక్కువ పోయకుండా తక్కువ నీళ్ళు పోసుకొని దగ్గరగా చేసుకోవాలి. ఇలాగ కొంచెం గరిటె జారుగా పచ్చి పులుసులాగైనా చేసుకోవచ్చు, వాటర్ తక్కువ వేసి పచ్చడిలాగా కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇష్టమే ఏదైనా. ఇలా తయారు చేసుకునే ఈ పులుసు అండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇంకా అన్నంలో వడ్డించుకునేటప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ తోటి, వెజిటేరియన్స్ అయితే ఆవకాయతోటి తింటే సూపర్గా ఉండే ఈ నువ్వుల పప్పు పచ్చి పులుసు లేదా ఉడుకు పచ్చడి రెడీ అవుతుంది. ఈ నువ్వుల పప్పు పచ్చి పులుసు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.